గారు. సో ఇప్పుడు అలీ గారు మనతో పాటు సిద్ధంగా ఉన్నారు. కాటమరాయుడు మూవీ గురించి విశేషాలు, అలాగే పవన్ కళ్యాణ్ గారితో ఆయనకున్న బంధం గురించి కూడా తెలుసుకుందాం. హాయ్ అండి అలీ గారు. హలో అండి. అలీ గారు, ఈ మూవీలో 21వ మూవీ కదా ఇది పవన్ కళ్యాణ్ గారికి. అయితే 20 సంవత్సరాల కెరీర్, 20 మూవీలు, దాదాపుగా మొదటి నుంచి కూడా మీరు ఉన్నారు పవన్ కళ్యాణ్ గారితో. ఎలా అనిపిస్తుంది? నేను అక్కడ అబ్బాయి ఇక్కడ అమ్మాయి నేను యాక్చువల్గా. సో అయితే నెక్స్ట్ సినిమా కాడి నుంచి సుస్వాగతం నుంచి స్టిల్ ఇప్పటిదాకా కాటమరాయుడు వరకు. బట్ 20 సంవత్సరాలు అయిపోయిందంటే చాలా ఆశ్చర్యంగా ఉంది. అంటే ఇట్టాగే వెళ్ళిపోయింది. అండ్ అంటే సినిమాకి వేరియేషన్ ఉండదు. అండ్ అంతేకాకుండా పాపులారిటీ వైజ్ ఆయన సినిమాలు తెలుసు ఎలా ఉంటారో. యూత్ ఇక ఆయన సినిమా రిలీజ్ అన్నా, ఆయన ఆడియో ఫంక్షన్లు అన్నా ఎలా తెలిసిపోతో తెలియదు, కానీ జనాలు విపరీతంగా వస్తుంటారు. కానీ ఇక్కడ అంతమందికి చోటు ఉండదు అని చెప్పినా కూడా, అంటే యాక్చువల్గా వేరే చోట ఎక్కడో పెట్టి చేయాలనుకున్నారు ఒక 20,000 మంది దాకా. బట్ వద్దు, వాళ్ళు ఏ పొజిషన్లో వాళ్ళు కరెక్ట్ ఉంటారో లేదో, ఎవరికి ఏదైనా జరిగితే ఆ పాపం మనకెందుకు వద్దు అనుకొని ఒక చిన్నది ఆడిటోరియం బుక్ చేసి ఎంతమంది దాంట్లో ఉండగలరో, ఎంతమందిని మనం పిలుస్తున్నాం అంతవరకే రండి ప్లీజ్ అని చెప్పడం జరిగింది. అలాగే ఈ రోజున శిల్పకళా వేదికలో అత్తారింటికి దారేది, అంతమంది గబ్బర్ సింగ్, మళ్ళీ ఇప్పుడు ఈ కాటమరాయుడు. అండ్ దాదాపు 21వ మూవీ ఇది కాటమరాయుడు. బట్ 21 సినిమాలకి ఇంత పాపులారిటీ రావటం నాకు తెలిసి ఎంత పాపులారిటీ వచ్చిందో ఆయనతో పాటు మీకు అంతే పాపులారిటీ వచ్చింది. ఎస్, ఎందుకంటే వారి సినిమాల్లో మ్యాచ్ చేయడం, అలాగే డైరెక్టర్స్ ఏ క్యారెక్టర్ అయితే అలీ గారికి బాగుంటుంది, ఆయనతో పాటు టైమింగ్ అద్భుతంగా ఉంటుంది అనుకొని చేయటం. అండ్ థ్యాంక్స్ టు మై